నా పేరు సూర్య. నాది ఒక అందమైన జీవితం. నాకు నా కూతురంటేనే ప్రాణం. నా ప్రపంచం చాలా చిన్నది. చిన్న ఉద్యోగం, జీవించడానికి సరిపడే జీతం, ఇంకా నా కూతురు. ఇదే నా లోకం. పెళ్ళైన 2 సంవత్సరాలకే నా భార్య నాకు దూరం అయింది. సంతోషంగా ఉన్న నా జీవితంలోకి అనుకోకుండా ఒక ముగ్గురు వచ్చారు. వీడి పేరు నాగేంద్ర. డిగ్రీ డిస్కంటిన్యూ. ప్రతిదానికి కోపం, వాడి మాటే కరెక్ట్ అనుకోవడం, ఖాళీగా తిరగడం, కనపడిన వాడిని గెలకడం, గొడవలు పడడం, చెప్పుకోలేనన్ని అలవాట్లున్నాయి. నేను బతకను. ఆయన చూడటాన్ని బతుకుతాను. సరేనా? నన్ను తెంకండి. పెట్టుబడి ఇంక ఫోను. వీడి పేరు సిద్ధు. వీడేమో ఇంటర్ డిస్కంటిన్యూ. వీడికి కొంచెం ఎటకారం ఎక్కువ. సిగరెట్ లేనిదే వీడికి రోజు గడవదు. ఎవరి మాట వినడు. చదువు మానేసి అన్ని అలవాట్లు చేసుకుని మందుకు బానిసయ్యి డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఒక సంఘటన వల్ల నా లైఫ్లోకి వచ్చారు. ఏమైనా పర్లేదు, ఎవరిని లెక్క చేయి. ఇప్పుడు బాగానే పని అయిపోయింది, తొందర కూడా ఏంటి? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. మనకి ఇవ్వకపోతే ఏమవుద్ది? తిరగేసేస్తాం షాపులు. ఏదో చేయరా బాబా, సంబల కల్లా ముందుగా వెళ్ళదు, చచ్చిపోతాను. అది నువ్వేం కంగారు అనుకో. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. నువ్వేం మాట్లాడకే, సత్యగడి ఫోన్ చేస్తాను. ఎక్కడరా? అర్జెంట్ మన ప్లేస్కి రా. ఎంత బేగ వస్తే అంత మంచిది. యారా యారా నవ్వుతున్నారేంట్రా? దేనికేకేరా నవ్వుతున్నారేంటి? చెప్తారు దెంగనా? సరే నేను వెళ్తున్నాను. ఏ ఆగాగాగు, ఎల్లకో చెప్తాను. ఏం లేదు, నేను బీరేహను, ఆడో బీరేహుడు. సరిపోలా. నువ్వేమో 200 ఎత్తా ఇంకో బీర్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు. పొద్దున్నే లేస్తారు, సిగరెట్లు కాల్చుకుంటారు, ఇప్పుడంతా తిరుగుతారు. కావాలని బీడీ దగ్గర మంటారు. నీకు బాధ, నాకు నేను ఒక్కలేనా బాధలేదు. వెళ్తున్నాను. బా అదేంటి బా, ఉండు బా, కొట్టు బా ప్లీజ్ బా, అదేంటి బా, కొట్టు బా, ఏ బా. సర్లే, కొడుతున్నానులే. ఇప్పుడు అడుక్కుంటున్నా కానీ మీ బతుకులు. ఆగు ఆగు.
ఇవ్వనని చెప్పలేదంటే ఇవ్వనని చెప్పాలి. ఎన్ని రోజులు తెస్తా బాబు 200? మధ్య దెంగెక్కించను. ఇచ్చాడు ఎన్ని మాట్లాడినాడు మనల్ని. బట్టి నా కొడుకులు ఉపయోగమ్మ డబ్బు సంపాదించాడు. సంపాదించాలిరా, ఎలాగైనా సంపాదించాలి. డబ్బే సంపాదించాలి, డబ్బే సంపాదించాలి. సరేనాడు, ఎక్కడికే? డబ్బు సంపాదించ బ్యాంక్ దోపిడీ చేద్దామా? దొరికేస్తామేమో. గుళ్ళో నగలు దుబ్బేద్దామా? కొట్టేస్తారేమో. కష్టపడి పని చేద్దామా? చెమట పట్టేద్దేమో. పెట్రోల్ దుబ్బేద్దాం. బా ఏంటి బా మన ప్లాన్ ఏంటి? ఏమీ లేదురా, మన టార్గెట్ జనాలు లేని ఈదులు, ముసలోళ్ళు బళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకో, మన కూడా బాటిల్ ఎప్పుడు పట్టుకెళ్ళకూడదు. అక్కడ ఉన్న బాటిల్తో పెట్రోల్ తీయాలి. తీసిన పెట్రోల్ ఒక రోజు కన్నా ఎక్కువ ఉండకూడదు. బా ఓకే, అది దొరికిపోతే? ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు పెట్రోల్ తీసినట్టు నాకు, నీ పెట్రోల్ తీసినట్టు నీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. మనం ఎవరి దగ్గర చేతులు తాపట్లేదు, మన తెలివిని మనం వాడతాం. బా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో బండ్లు ఎక్కువ ఉంటాయి, జనం కూడా ఎక్కువ ఉంటాయి. మరీ ముఖ్యంగా సీసీ కెమెరాలు ఉంటాయి. అందరూ పెద్ద పెద్ద బళ్ళలో పెట్రోల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, అది తప్పు. ఖాళీగా ఇంటికాడ ఉండే బళ్ళే మనం టార్గెట్ చేయాలి. అలాంటి బండిలో పెట్రోల్ తీసినా ఎవరికి డౌట్ రాదు, కానీ పెట్రోల్ మాత్రం నైటే తీయాలి, పగటాలు అసలు తీయకూడదు.
దేవుడు కొంచెం సంతోషం కొంచెం దుఃఖం ఇస్తాడని అందరూ అంటారు, కానీ నా జీవితంలో ఎప్పుడూ బాధపడడం మాత్రమే. జాగ్రత్తగా ఉండు, చుట్టుపక్కల మొత్తం అబ్జర్వ్ చేయి. పెట్రోల్ కూడా నేను చూసుకుంటా. అదేంటి బా, కొత్త కదా, భయం వేస్తుంది బా. నువ్వేం కంగారు అనుకో. నువ్వు అన్ని మాటల్లో పెట్టు, మిగతా నేను చూసుకుంటా. నువ్వు అన్ని దూరంగా తీసుకెళ్ళి. ఓ షిట్ షిట్. ఓ మై షిట్ షిట్. ఏమైంది బ్రో, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏం కాదు బ్రో, ఫోన్ వాటర్లో పడిపోయింది. కాసేపు ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. ఆ మాత్రం మాకు తెలియదేంటి బ్రో, థ్యాంక్స్. రోజులు దగ్గర వస్తున్న కొద్దీ నాలో భయం మొదలైంది. నా కూతురు ఎంత బాధను అనుభవిస్తుందో అని నా ప్రాణం నలిగిపోతుంది. హలో డాక్టర్, టైం దగ్గర పడుతుంది కదా, కొంచెం టెన్షన్గా ఉంది సార్. ఇదిరా లైఫ్ అంటేనా, కావాల్సినంత చేస్తున్నాం, కావాల్సినంత అవుతుంది. ఇంతకన్నా మనకి ఏం కావాలి చెప్పు. అవునరా, ఈయన కూడా దగ్గర చేసి చెప్పకుండా బతుకుతున్నాం. చాలా లైఫ్లో ఇలాగా. ఇది ఏది మనకి ఇప్పిస్తుంది. ప్రతివాడు 10 రూపాయలు సాయం చేసే రూపం కౌలు చెప్తారేంట్రా? అంటే వాళ్ళ కింద మనం బతకాలనా, వాళ్ళు గొప్ప వాళ్ళనా? ఎవడేమనుకున్నా మనకు అనవసరం రా. మాకు నచ్చింది మనం ఉందాం, నాకు నచ్చింది మనం బతుకుదాం. అమ్మా చేస్తాడు 6 రూపాయలు వేసుకుని బండ్లో అన్నట్టు కూడా రాలేదురా. నువ్వు ఇంకా పర్లేదురా బాబా, నేను అక్కడ పక్క ఇదిలోకి వెళ్ళాను. వాడు బండ్లో అసలు పెట్రోల్ లేదు. చూసి నాకే సిగ్గేసిందిరా బాబా. నేను 1/2 లీటర్ పెట్రోల్ వేసాను.
బాగుంది బా. పెట్టేనా? ఒరే ఈ చెట్టు కదా ఆ చెట్టు. అన్యా అన్యా, అన్యా అన్యా, అన్యా అన్యా ఏంటన్యా ఎప్పుడు చూసినా నువ్వే ఎక్కిస్తున్నావు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళావనే? ఏం లేదు జనవరి నాకు బయటకి. పాప ఏదనే స్కూల్కి వెళ్ళిందా? తల్లి తల్లి లేమ్మా, ఏమైందమ్మా? లేమ్మా తల్లి, తల్లి నాన్న ఉన్నారమ్మా, నాన్న నేను ఉన్నాను కదమ్మా. ఆ, ఆ, ఆ. ఏంటి ఏంటి ఏమైంది దీనికి? ఏంటి ఆ, ఆ, ఆ. ఏమైంది ఏమైంది? ఏమైంది? నిన్నే కదా పెట్రోల్ కొట్టించాను ఫుల్గా, ఎందుకు ఆగిపోయింది? ఏం తెలియట్లేదే. ఓ shit. ఆ. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు లేరే. అయ్యో నాకు సాయం చేయడానికి కూడా ఎవరు లేరే. లేగమ్మా లేగమ్మా, లేగు లేగు లేగమ్మా. లేగమ్మా చిన్ని చిన్ని, లేగు లేగు చిన్ని, లేగు తల్లి. చిన్ని 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 మా మా లేగమ్మా. ఏమైంది ఏమైంది? చిన్ని చిన్ని లేగు. నేను
లేకమ్మా, నాన్న కేకేస్తున్నాను కదమ్మా, లేకమ్మా. చిన్ని, చిన్ని. దేవుడా, అయ్యో. చిన్ని. లేకమ్మా, చిన్ని, చిన్ని, చిన్ని. చిన్ని, చిన్ని. కాలం మార్చిన కథ నాది. నా కూతురు నన్ను వదిలి అందనంత దూరానికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ నా చిట్టి తల్లి నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. నా చిట్టి తల్లిని ఎందుకు దూరం చేశావు? ఏమీ తెలియని వయసులో ఎందుకింత నరకాన్ని నా కూతురికి ఇచ్చావు? లోకం తెలియని నా కూతురిని ఎందుకు అనంత లోకాలకు తీసుకువెళ్ళిపోయావు? సమాధానం తెలియని ఎన్నో ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నాయి. నువ్వే సమాధానం చెప్పాలి దేవుడా. అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియని నా కూతురికి అమ్మని నాన్ననే బ్రతుకుతున్న నన్ను ఇప్పుడు ఎవరి కోసం బ్రతకమంటావు? నేను చూపించే ప్రేమ సరిపోదనా? నా స్తోమతకు మించిన వ్యాధిని ఇచ్చి అమ్మ దగ్గరికే తీసుకువెళ్ళిపోయావు దేవుడా. నువ్వే సమాధానం చెప్పాలి దేవుడా. నీ అవసరం నీ పక్కవారికి ఆటంకం కాకూడదు. ప్రస్తుతం ఈ రోజుల్లో జల్సాలకు అలవాటు పడిన యువత ఇన్స్టెంట్ ఎంజాయ్మెంట్ కోసం తప్పుడు దారిలో వెళ్తున్నారు. దీనివలన ఎంతోమంది ఎన్నో కోల్పోతున్నారు. దీన్ని మీకు తెలియజేయడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం.